హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్. ఇవాళ అయితే నాటుకోడి కూర ఎలా క్లీన్ చేసుకోవాలి, కోడిని ఎలా వండుకోవాలి అయితే చూద్దాం. ఫస్ట్ హాట్ వాటర్లో కోడిని మనం ముంచి తీయాలి. సో అలా చేస్తే ఏంటంటే మనకి దానికి ఉన్న బూర అనేది తొందరగా తీసేయడానికి ఉంటుంది. సో మనం జస్ట్ ఇలా అనేస్తే మనకి దాని బూర అంతా ఊసొచ్చేస్తుంది. సో చాలా క్లీన్గా అవుతుంది. సో వేడి వాటర్లో పెడితేనే అది మంచిగా క్లీన్గా అవుతుంది. అట్లా మొత్తం క్లీన్ చేశాక దాన్ని మనం కట్టెల పొయ్యి మీద అయినా సరే, ఇంకా కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. బట్ అది అవైలబుల్ లేక గ్యాస్ పైన కాల్చుకుంటున్నాం. సో కాల్చుతుంటే మాత్రం ఆయిల్ ఇలా పైనకి వచ్చేస్తుంది. మంచిగా తిప్పుతూ మొత్తం కాల్చుకోవాలి. మా పనిలో మేము ఉంటే మా పుట్టిది అయితే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తింటూ మొత్తం పూసుకుంది. సో అలా అయితే మొత్తం టర్న్ చేసుకుంటూ కోడిని మొత్తం కాపుకోవాలి. సో తర్వాత పసుపుతో మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ పోస్తూ దాన్ని క్లీన్గా చేసి కటింగ్ చేసుకోవాలి. సో కటింగ్ చేసుకున్న తర్వాత కర్రీకి కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, షాజీరా వేసి వేగనిచ్చి అందులోనే కొన్ని ఉల్లిపాయలు వేసి మంచిగా వేగనియాలి. సో ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. సో ఇలా వేయించుకోవాలి. అవి మంచిగా వేగాక అందులో కాస్త పసుపు, అంటే మనకి కూరకి సరిపడా పసుపు వేసుకోవాలి. సో ఈ కర్రీకి కొద్దిగా పసుపు ఎక్కువ పడుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిసేలా పచ్చివాసన పోయేలాగా కలుపుకొని కొద్దిసేపు అలాగే ఉంచాలి, ఆయిల్ పైనకి తేలే వరకు, ఉల్లిపాయలు వేగే వరకు. సో తర్వాత మనం కట్ చేసిన కోడి కూరని మంచిగా కడుక్కొని ఆ కర్రీని మనం వేయించుకున్న ఆనియన్లోకి వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఈ కోడి మనం ఎంత ఫస్ట్ క్లీన్ చేశాక కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో పసుపు పెట్టి కడిగితే దానికి ఉన్న బ్యాక్టీరియా పోతుంది. సో ఇలా మంచిగా కడుక్కొని వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో చికెన్ వేసాక కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అందులో మనకు సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో కోడి కూరకి నార్మల్గానైతే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో మళ్ళీ ఇది తొందరగా ఉడకదు, మనం కుక్కర్లో వేసుకుంటేనే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి టైం సేవ్ అవుతుంది. సో కారం వేసి కలుపుకున్నాక అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి ఏంటంటే మనకి గ్రేవీ వస్తుంది, మళ్ళీ టేస్టీ ఉంటుంది. సో కొబ్బరి పొడి వేసుకొని కలుపుకున్నాక అందులో మనకి వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటేనే మనకి మొత్తం ఉడికే వరకు సరిపోతాయి వాటరు. సో మటన్ ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో ఈ నాటుకోడి కూరను కూడా మనం అలాగే ఉడకబెట్టుకోవాలి, అన్ని విజిల్స్ రావాలి. సో ఇది తొందరగా ఉడకదు. ఇది కూడా కోడిని బట్టి, చిన్న కోడి అయితే తొందరగా ఉడుకుతుంది, కొన్ని కోళ్ళు అయితే ఉడకవు. సో లాస్ట్లో అయితే ధనియాల పొడి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఈటింగ్ టైం. సో ఇలా అయితే నాటుకోడి కూర సూపర్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్.